సార్ మీ పేరు? శేషగిరి. ఓకే, బేసికలీ ఇక్కడ కడప. కడప. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చాలా వేడెక్కింది. అవును. ఇప్పుడు వీళ్ళందరి రాజకీయాల్లో ఎవరు సీఎం అవుతారంట? ఆబ్వియస్లీ ప్రజలకు ఎవరు మంచి చేసింటే వాళ్ళే సీఎం అవుతారు. పేర్లు చెప్తా: పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, తర్వాత జగన్ గారు, వైఎస్ షర్మిల గారు. వైఎస్ షర్మిల ఇక్కడ పోటీ చేయలేక అక్కడికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ స్టాండర్డ్ లీడర్ కాదు, పార్ట్ టైం పొలిటీషియన్. తెలుగుదేశం పని అయిపోయింది. ఆబ్వియస్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎలా సార్, ఎందుకు అవుతారంట వైఎస్ జగన్మోహన్? ఎందుకు కారు అనుకుంటున్నారు జనరల్? అంటే 3 రాజధానులు అన్నారు కదా, ఆ 3 రాజధానులు ఇప్పటికీ ఇవ్వలేని ప్రజలు అంటున్నారు, మీరేమంటారు? 3 రాజధానులు 2.5 ఏళ్ళు నీకు ఆల్రెడీ కరోనాతో పోయింది. ఇంకా 2.5 ఇయర్లో వాళ్ళు చేయగలిగింది. కోర్టులో కేసులు వేస్తున్నారు, అడ్డుకుంటున్నారు. ఎవరు కేసులు వేస్తున్నారు కట్టనీయకుండా? అందరికీ తెలిసిందే అది. కోర్టులోనే ఎవరు వాడుకుంటున్నారు? అందరికీ తెలిసిందే అది. పోనీ 5 ఏళ్ళు కంప్లీట్గా ఉన్నవాళ్ళు ఎందుకు కట్టలేకపోయారు కంప్లీట్గా? అది ఎవరు చెప్పలేరు. మరి 2.5 రోజుల్లో ఉన్న వాళ్ళని అడగడం ఎంతవరకు న్యాయం? ఇప్పుడు 2024కి ఉమ్మడి రాజధాని అయిపోతుంది హైదరాబాద్. అప్పుడు కొత్త రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఉండాలి. మరి ఏది పెడతారు అనుకుంటారు ఒకవేళ వచ్చే ఏ గవర్నమెంట్ అయినా? ఉమ్మడి రాజధాని 24 వరకు ఉన్నప్పుడు ఈడ వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఎవరు? ఎందుకు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఎందుకు వచ్చాడు? ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని వచ్చారు. సో అయిపోయింది. ఇది ఉమ్మడి రాజధాని ఎప్పుడో పోయింది. లేదు ఇప్పుడు ఏమంటే ప్రాథమికంగా కాన్స్టిట్యూషనల్ పరంగా హక్కు ఉండేది, ఇప్పుడు లేకుండా పోతుంది అంతే. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నడుస్తుందో అక్కడే నడుస్తుంది అంతే. ఓకే, వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరడం వల్ల జగన్ గారికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఎలక్షన్స్లో? కొంతవరకు మైనస్ అవుతుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి సేమ్ ఫాలోవర్స్ కాబట్టి కొద్దిగా మైనస్ అవ్వచ్చు, బట్ అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. ఒకవేళ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఓట్స్ చీలికయ్యే అవకాశం ఉందంటారా? చీలికేం కావండి. మీకు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అందరూ కలిసే పోటీ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. వైసీపీ కూడా గవర్నమెంట్ కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు కలిసే ఉన్నారు అని చెప్తూనే ఉన్నారు. లాస్ట్కు అదే అవుతుంది. సో దే ఆల్రెడీ ప్రిపేర్డ్. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. నాకు తెలిసినంత వరకు పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. మళ్ళీ వైసీపీ వస్తుంది. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ విధంగా చూసుకుంటే కంపెనీస్ మొన్న ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ కంపెనీస్కి అన్నిటికీ మీటింగ్ జరిగింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాలేరు. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డికి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఏముందండి చెప్పండి. మీకు అదానీ కానీ అంబానీ కానీ వాళ్ళు పోయారు అక్కడికి. వాళ్ళే వైజాగ్లో పెట్టినప్పుడు వాళ్ళే వచ్చారుగా, వైజాగ్కే వచ్చారు కదా. వైజాగ్కి వచ్చి వాళ్ళే చేసేటప్పుడు, వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళు పోయి అడగాల్సిన అవసరం ఏముంది చెప్పండి. సో బేస్లెస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు? కృష్ణ. ఏం చేస్తుంటారు సార్? నేను అడ్వకేట్ని. ఎక్కడ ఉంటారు? ఇక్కడ హైదరాబాద్. ఓకే, మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఎలక్షన్స్ వస్తుంది. ఎలక్షన్స్లో ఎవరైనా కానీ ఉచిత హామీల మీదనే ఫోకస్ పెడతారు. దాని మీద మీరు ఏమంటారు? ఉచిత హామీలు ఇవ్వాల్సినంత వరకు ఇవ్వాలి. లిమిట్ దాటిస్తే ఎకానమీ దెబ్బతింటుంది అంతే. అసలు ఉచితంగా ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి మీ దృష్టిలో? విద్య, ఆరోగ్యం, మెయిన్ హౌసింగ్. ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చాలా వేడెక్కింది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్కరికి మద్దతు ఇస్తున్నారు. ఎవరు గెలుస్తారనుకుంటారు? ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారనుకుంటారు? వైసీపీ, టీడీపీ, జనసేన, లేకపోతే కాంగ్రెస్? ఇక్కడ ట్రయాంగిల్ వార్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరు గెలుస్తారనేది లాస్ట్ మినిట్ దాకా ఎవ్వరు చెప్పలేరు. ఏమైనా జరగచ్చు. ఎనీ టైమ్ కెన్ హ్యాపెన్స్ ఎనీథింగ్. ప్రతి ఒక్కరు మోస్ట్లీ చెప్పేది ఏంటంటే రాజధాని ఇంతవరకు డెవలప్ కాలేదు ఆంధ్రప్రదేశ్లో అని. అసలు ఏంది ఆంధ్రప్రదేశ్లో రాజధాని డెవలప్ కాకపోవడానికి రీజన్ ఏంటి? వాట్ యు మీన్ బై క్యాపిటల్ ఫస్ట్? అసలు క్యాపిటల్ అంటే ఏమనుకుంటుండవు? క్యాపిటల్ మీన్స్ అన్నిని పాలన చేస్తుంది, రాజ్యాన్ని పాలన చేస్తుంది క్యాపిటల్. అంటే ఇప్పుడు పరిపాలన జరగడం లేదా? కానీ పరిపాలన జరుగుతుంది, రాజధాని అయితే ఉండాలి కదా ఒక రాజ్యానికి. రాజధాని ఆల్రెడీ అమరావతి అనేది ఒకటి ఉంది. జగన్ గారు 3 క్యాపిటల్ అన్నాడు. దట్స్ ఆల్సో రైట్. 3 ప్లేసెస్ ఇప్పుడు మనకి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ఇంపార్టెంట్. 3 ఉండాలి. 3 డెవలప్ అవ్వాలంటే 3 రాజధానులు ఉండాలి. తప్పేముంది? ఏం ఒక ఏరియానే డెవలప్ అవ్వాలా? ఆ పర్టికులర్ ఏరియాలోనే క్యాపిటల్ ఉండాలా? పర్టికులర్ ఏరియాలోనే అన్నీ ఉండాలా? అవసరం ఏముంది? డీసెంట్రలైజేషన్ కావాలి కదా.
కానీ పాలన విధంగా చూసుకుంటే లెజిస్లేటివ్ అయినా కానీ తర్వాత డెవలప్మెంట్ అయినా ప్రతి ఒక్కటి 3 స్టేట్లుగా డివైడ్ చేస్తే ప్రతి ఒక్కటి పాలన విధంగా పరిపాలన 3 స్టేట్లలో డివైడ్ చేస్తానని చెప్పలేదు జగన్. ఓకే, ఒక దగ్గర హైకోర్టు పెడతానన్నాడు, ఇంకొక దగ్గర అసెంబ్లీ పెడతానన్నాడు, ఇంకో దగ్గర రెగ్యులర్ సెక్రటరియట్ పెడతానన్నాడు. అంతే. వాట్స్ రాంగ్ ఇన్ దట్? సార్ అది సార్ ఇప్పుడు మోస్ట్లీ చూసుకుంటే ఇప్పుడు 2024కి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వెళ్ళిపోతే మరి రాజధానిగా డిక్లరేషన్ చేస్తే ఏ రాజధాని డిక్లరేషన్ చేస్తారనుకుంటారు మీరు? ఆబ్వియస్లీ కరెంట్లీ ఏదైతే ఉందో అదే. అమరావతి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.